హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ డైలీ కరెంట్ అఫైర్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎనప్ అండి. టోటల్ ఎనప్ యాప్లో స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఉంటాయండి. సివిల్ సర్వీస్ స్థాయి నుండి గ్రూప్ 4 స్థాయి వరకు 2 రాష్ట్రాల్లో ఏ ఎగ్జామ్ రాష్ట్రం మీకు టోటల్ ఎనప్. ఎంత చదువుతుంది ముఖ్యం కాదు, ఎగ్జామ్లో ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ లెవెల్ అడుగుతున్నా కూడా మనకు ఈజీగా ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. ముఖ్యంగా ఇక్కడ నేటి నుంచి ఏరో ఇండియా ప్రదర్శన కార్యక్రమం. ఒక ఏరో ఇండియా విమాన ప్రదర్శన కార్యక్రమం అండి. ఏరో ఇండియా విమాన ప్రదర్శన కార్యక్రమం అండి. ఈ ఏరో ఇండియా విమాన ప్రదర్శన కార్యక్రమం 2025 సంవత్సరం ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 14 వరకు బెంగళూరులో యలహంకలోని ఎయిర్పోర్ట్ స్టేషన్లో వేదిక అండి. ఇది 15వ ఎడిషన్ అండి. ఇక్కడ 15వ ఎడిషన్ సార్, ఇది 15వ ఎడిషన్ అండి ఇది. మరి ముఖ్యంగా ఇక్కడ దీనితో పాటు ఒక ప్రధానంగా సార్ వచ్చేసేది ఇది మేజర్గా ఒక 2025 సంవత్సరం ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 14 వరకు బెంగళూరులో యలహంకలోని ఎయిర్పోర్ట్ స్టేషన్ ఎందుకు వేదిక అండి. దీని యొక్క 15వ ఎడిషన్ అండి ఇది. 90 దేశాలు ఇక్కడ పాల్గొనబోతున్నాయి సార్. 90 దేశాలు ఇక్కడ. థీమ్ ఏం సార్ అంటే, థీమ్ ఇక్కడ ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్, బిలియన్స్ ఆపర్చునిటీస్ సార్. ఇక్కడ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజ్నాథ్ సింగ్ హాజరు కాబోతున్నాడు. ఇలా అమెరికా లాంటి యొక్క అగ్ర దేశాల ధీటిగా శాస్త్ర సాంకేతిక రంగంలో ఇండియా రాణిస్తున్న యొక్క నేపథ్యంలో 90 దేశాల యొక్క శక్తివంతమైన యొక్క విమానాలు కూడా వేదిక మీదకి రాబోతున్నాయి. రఫేల్ యుద్ధ విమానాన్ని కూడా మనం ప్రదర్శించబోతున్నాం. ఇండియా తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను కూడా ఇందులో మనం ప్రదర్శించబోతున్నాం. మరి మొదటిసారిగా Su-57, F-35 యొక్క యుద్ధ విమానాలు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నాయండి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిఫెన్స్ మినిస్టర్తో పాటు కేంద్ర మనకిన రక్షణ శాఖ అంటే వైమానిక దళం ప్రధాన కార్యదర్శి, ఈ వైమానిక దళం ప్రధాన కార్యదర్శి అయిన మనకిన అమర్ ప్రీత్ సింగ్ కూడా హాజరు కాబోతున్నాడు. ఈ విమాన ప్రదర్శన కార్యక్రమంలో మన హైదరాబాదులో నిర్మించిన ఆముకా అనే యొక్క ఒక తేలికపాటి యుద్ధ విమానాన్ని కూడా ఇందులో తొలిసారిగా ప్రదర్శించబోతున్నారు. రేపు పోటీ పరీక్షలు అడతాడండి. ఈ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగంలో, వైమానిక రంగంలో రాణించాలనే లక్ష్యంతో భారత బడ్జెట్లో సుమారు అక్కడ డిఫెన్స్ రంగానికే 6,22,000 కోట్లు కూడా మనం ఇక్కడ కేటాయించాం సార్. శత్రువును ధీటుగా ఎదుర్కోవాలంటే అధునాతనమైన వెపన్స్ కావాలని చెప్పి ఇలా అమెరికా లాంటి అగ్రరాజ్యాల ధీటుగా శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు పోతున్నాం. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడండి. 2025 సంవత్సరం ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 15 వరకు ఎన్నో ఏరో ఇండియా విమాన ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ఏరో ఇండియా విమాన ప్రదర్శన కార్యక్రమం యొక్క థీమ్ ఏంది, ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, ఈ టైపులు అడతాడండి. మరి ఎన్నో ప్రదర్శన కార్యక్రమం అండి, 15వ ఎడిషన్. నరేంద్ర మోడీ ఇండియాకి ఎన్నో ప్రధానమంత్రి అండి, 15. ద్రౌపది ముర్ము ఇండియాకి ఎన్నో రాష్ట్రపతి అండి, 15వ రాష్ట్రపతి. ఎన్నిక 16వ ఎన్నిక. ఓకే, ఎందుకంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ఆయనే పోటీ చేశాడు కాబట్టి ఇక్కడ ఎన్నిక 16 ఎన్నిక. ఆమె వరుస క్రమంలో ఇండియాకి 15వ రాష్ట్రపతి, నరేంద్ర మోడీ ఇండియాకి 15వ ప్రధానమంత్రి. భద్రతా మండలిలో ఉన్న యొక్క టోటల్ కంట్రీస్ కూడా 15 దేశాలే. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న యొక్క న్యాయమూర్తుల యొక్క సంఖ్య కూడా 15 మందినే. మరి ఇక్కడ సార్ ఈ యొక్క ఏరో ఇండియా కూడా 15వ ఎడిషన్ సార్, ఇది ఏరో ఇండియా ఇక్కడ. ఓకే, మరొకటి సార్, ఓకే, ఫిబ్రవరి 10th నాడు సార్ ప్రజెంట్లీ ఉత్తరాఖండ్ యొక్క వేదికగా, ఉత్తరాఖండ్ రాష్ట్రం వేదికగా జరుగుతున్న 38వ జాతీయ క్రీడలండి. ఈమెకి 2022లో ఇక్కడ సార్ 36వ జాతీయ క్రీడలు ఇవి. ఓకే, 36వ జాతీయ క్రీడల్ని మరి ముఖ్యంగా సార్ ఇక్కడ అంటే గుజరాత్లో నిర్వహించారు. 37వ జాతీయ క్రీడల్ని 2023లో ఈ గోవాలో నిర్వహించారు. 2025లో 38వ జాతీయ క్రీడల్ని ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్లో నిర్వహిస్తే వరుసగా 3 సార్లు జ్యోతి ఎరాజీ అంటే ఎరాజీ జ్యోతి అండి, ఈమెకొక ఒకే మహిళల యొక్క ఒకే 110 మీటర్ల హార్డిల్స్లో గోల్డ్ మెడల్ ఇక్కడ రావడం జరిగింది సార్. 13.1 అంటే 10 సెకండ్లలో గోల్డ్ మెడల్ ఇచ్చింది. 2022లో గోల్డ్ మెడల్ వచ్చింది, 23లో గోల్డ్ మెడల్ వచ్చింది, 25లో గోల్డ్ మెడల్ వచ్చింది. వరుసగా 3 సార్లు 110 మీటర్ల యొక్క హార్డిల్స్లో మరి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ అందించి ఒక రికార్డు సృష్టించిన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క క్రీడాకారిణి అండి, విశాఖపట్నానికి చెందిన క్రీడాకారిణి. ఈమెకు 2024కి క్రీడారంగంలో అర్జున్ అవార్డు కూడా ఇక్కడ ఈమెకు రావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, 32 మందికి అర్జున్ అవార్డు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ నుండి అర్జున్ అవార్డు స్వీకరించబోతున్న క్రీడాకారిణి ఇంక అవార్డులు ఇంకా విజేతలకు ఇవ్వలే. ఎరాడా అంటే ఇక్కడ మరి ఎరాజీ జ్యోతి అనే క్రీడాకారిణి రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు మనకి ఎగ్జామ్లో ఈమె గురించి అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ మరొక అంశం సార్, రేపు 2024 సంవత్సరం సార్ 24 నాడు ఓకే భారతదేశంలో తొలి వర్టికల్ లిఫ్టింగు రైల్వే బ్రిడ్జిని ప్రారంభించబోతున్నారు సార్. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వచ్చే యొక్క గాలులు సైతం కూడా తట్టుకోగలిగిన యొక్క ఒకే వర్టికల్ లిఫ్టింగ్ రైల్వే బ్రిడ్జిని ఇక్కడ ఒకే వర్టికల్ లిఫ్టింగ్ రైల్వే బ్రిడ్జిని ఇక్కడ రేపు ప్రారంభించబోతున్నారు. 2019లో నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. 2020 నుండి రైల్వే వికాస్ లిమిటెడ్ సంస్థ దీని నిర్మాణాన్ని కూడా ప్రారంభించిందండి ఇక్కడ. ఒకే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన యొక్క వంతెనండి పంబన్ బ్రిడ్జి పక్కనే ఉంటుందండి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఇండియా శ్రీలంక యొక్క దేశాల మధ్య రాకపోకల కోసం వాళ్ళు పంబన్ బ్రిడ్జిని అక్కడ నిర్మించారు. ఆ పంబన్ బ్రిడ్జి పక్కనే ఈ దేశంలో తొలి వర్టికల్ లిఫ్టింగ్ రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ రేపు ప్రారంభం కాబోతున్న యొక్క సంఘటన. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి కరెంటు జాగ్రత్త నుండి ఈ బిట్ ఇంపార్టెంట్. ఈ మధ్యనే 2025 జనవరి 6 నాడు ఈ భారతదేశంలో తొలి గాజు వంతెనను కూడా ప్రారంభించింది తమిళనాడులో కన్యాకుమారిలో ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం
2025 ఫిబ్రవరి 16 నాడు బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా విమాన ప్రదర్శన కార్యక్రమంలో 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా యుద్ధ విమానం AI నెట్ ఆధారిత పైలట్ ఆయుధ వ్యవస్థను కలిగిన యొక్క ఆమ్కా యుద్ధ విమానాన్ని హైదరాబాదులోనే నిర్మించిన యొక్క సంఘటన సార్. ఈసారి ఇక్కడ DRDO అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మరియు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న యొక్క ఈ యొక్క వేడుకల్లో మన హైదరాబాదులో నిర్మించిన ఇక్కడ 5వ తరం యొక్క యుద్ధ విమానం ఆమ్కా యుద్ధ విమానాన్ని అలా ప్రదర్శించబోతున్న యొక్క సంఘటన. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి రక్షణ రంగము నుండి గ్యారంటీగా ఇక్కడి నుంచి అడుగుతాడు, అయ్యా ఇండియా ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలంటే రఫేల్ అండి, ఇండియా తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్ అండి, ఇండియా ఇక్కడ ఓకే మన ప్రధానంగా సార్ ఇక్కడ ఈ మధ్య నిర్మించిన 5వ తరం యొక్క యుద్ధ విమానం అంటే ఆమ్కా యుద్ధ విమానం అండి. ఇది మరొక అంశం సార్. ఇక్కడ ఏందండి 2025 ఫిబ్రవరి 10 నాడు నరేంద్ర మోడీ ఫ్రాన్స్కి ఇక్కడ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో AI ఇంటర్నేషనల్ శిఖరాగ్ర సదస్సు ఇక్కడ ఫ్రాన్స్లో జరగబోతున్న యొక్క సంఘటన. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ యొక్క ఆహ్వాన మేరకి నరేంద్ర మోడీ ఫ్రాన్స్కు వెళ్ళబోతున్న యొక్క సంఘటన సార్ ఇక్కడ ఓకే. మరి ప్రధానంగా సార్ ఇక్కడ మరి ఈ 2 రోజుల పాటు ఈ యొక్క ఫ్రాన్స్లో ఈ మీటింగ్లో హాజరై ఆయన 2025 ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12, 13 తేదీలో అమెరికా దేశానికి 10వసారి వెళ్ళబోతున్న సంఘటన. నరేంద్ర మోడీ అమెరికా దేశానికి ప్రధానమంత్రి హోదాలో 10వసారి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా 2014లో సందర్శించిన యొక్క తొలి కంట్రీ అంటే భూటాన్ కంట్రీ అండి. 2023లో 2024లో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత సందర్శించిన యొక్క కంట్రీ అంటే అది ఏ దేశం సార్ అండి? ఇక్కడ ఆయన ఇటలీ దేశాన్ని సందర్శించారండి. ఒకే దేశంలో AI యూనివర్సిటీని ముంబైలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మన బడ్జెట్లో దేశంలో అక్కడ 500 కోట్ల రూపాయలతో 3 AI సెంటర్ల యొక్క నిర్మాణాన్ని కూడా బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. త్వరలో నిర్మిస్తామని చెప్పి వీటిపైన రేపు ఎగ్జామ్లు మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు అక్కడ రేపటి విజేతలుగా ఉండాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని మనం వెళ్ళిపోవాలి. గతంలో ఎక్కడ విఫలమైనాం, ఎక్కడ కోల్పోయినాం, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నాం, అసలు ఏమి జరుగుతుంది, నీదంటూ ఒక జాబ్ ఉండాలి. నువ్వంటూ ఒక ఆఫీసర్గా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం అనేది మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకోండి సార్. ఓకే, మరొక పాయింట్ చూద్దాం సార్. ఈ మధ్యకాలంలో 2024 సంవత్సరం ఆగస్టు 6 నాడు బంగ్లాలో మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జస్ట్ వారం రోజుల క్రితం భారత్లో తలదాచుకునే గతంలో భారత్కు వచ్చి భారత్లో తలదాచుకునే షేక్ హసీనా తమ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మీరు భయపడకండి, త్వరలో నేను మాతృదేశానికి రాబోతున్నానని చెప్పామే పిలుపునివ్వడంతో అక్కడ ఉన్న యొక్క అల్లరి మూకలు ఈమె షేక్ హసీనా యొక్క మద్దతుదారుల యొక్క ఇండ్ల పైన షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క ఇంటి పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో అల్లర్ల యొక్క నిర్మూలన కోసం ప్రారంభించిన ఆపరేషన్ డేవిల్ హంట్ అనే ఆపరేషన్ను
ప్రారంభించారండి. రేపు పోటీ పరీక్షల్లో అడుగురండి. ఆపరేషన్ డేవిల్ అంటూ ఏ దేశంలో అల్లర్ల యొక్క నిర్మూలన కోసం ప్రారంభించారు, లేదా ఆపరేషన్ డేవిల్ అంటేది ఎందుకు వార్తలోకి వస్తుంది? ఈ టైపులో మనకి ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే సార్, ఇక్కడ అంటే నెజ్జారిమ్ అనే యొక్క ప్రాంతం అండి, ఇది గాజా యొక్క దగ్గరలో ఉంటుంది. మరి ఇజ్రాయిలు ఈరోజు నెజ్జారిమ్ యొక్క ప్రాంతం నుండి ఇజ్రాయెల్ సైన్యం ఇక్కడ పూర్తిగా వైదొలగడం ఇక్కడ జరిగిన యొక్క సంఘటన సార్. 2025 జనవరి 19 నుండి ఇజ్రాయెల్ పాలస్తీనా యొక్క ఆమోస్ యొక్క ఉగ్రవాదుల మధ్య కాల్పుల యొక్క విరమణ ప్రకటించిన తర్వాత సార్ ఇక్కడ ఓకే మరి ఇజ్రాయెల్ సైన్యాలు ఆయా ప్రాంతాల నుండి అలా వైదొలుగుతున్న యొక్క సంఘటన సార్. 2023 అక్టోబర్ 7 నాడు ఇజ్రాయెల్ పాలస్తీనా యొక్క ఆమోస్ యొక్క తీవ్రవాదుల మధ్య యుద్ధం స్టార్ట్ అయిన యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా దీనితో పాటు గాజాలో సుమారు 20 లక్షల యొక్క జనాభా ఉంటుంది. గాజా ఇది దాదాపు 41 కిలోమీటర్ల యొక్క పొడవు ఉంటుంది. 10 కిలోమీటర్ల యొక్క వెడల్పుతో ఉన్న గాజా ప్రాంతంలో 50,000 మంది ఇక్కడ యుద్ధంలో చనిపోయారు. అలాంటి గాజా ప్రాంతంలో పునరావాస సౌకర్యాన్ని కల్పించాలంటే గాజా ప్రాంతాన్ని మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి అమెరికా అంటుంటే ఐక్యరాజ్య సమితి కొన్ని ప్రజా సంఘాలు కూడా అలా అమెరికా విధానాన్ని తప్పుపడుతున్నాయి. గాజా అనేది ఒకప్పుడు అది ఈజిప్ట్ ఆక్రమించి 20 ఏండ్ల పాటు ఈజిప్ట్ ఆధీనంలో ఉంది. మళ్ళీ పాలస్తీనాకు అప్పగించారు. వాళ్ళు స్వతంత్ర ప్రాంతంగా కోరుకుంటున్నారు, పాలస్తీనాలో భాగస్వాములుగా ఉన్నారు. అలాంటి గాజా మీరు ఎలా ఆక్రమించి ఎలా మీకు కావాలంటారని చెప్పి ఇలా అమెరికాను విమర్శిస్తున్న యొక్క సంఘటన ఉంది. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2025 ఫిబ్రవరి 10 నాడు ఇక్కడ అంటే నెజ్జారిమ్ నుంచి అంటే ఇజ్రాయెల్ వైదొలిగింది. ఈ మధ్యన ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధించిన ఏ ప్రాంతం నుండి ఇజ్రాయెల్ అలా వైదొలిగింది? ఈ మధ్య గాజా ఎందుకు వార్తలకు వస్తుంది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్ ఈ యొక్క ఏరియా నుండి. ఓకే, ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఖచ్చితంగా బిట్ క్యాచర్. ఈరోజు సార్ ఫిబ్రవరి 10 అంతర్జాతీయ పప్పు దినుసుల యొక్క ఓకే అంతర్జాతీయ పప్పు దినుసుల రోజు సార్. ఈరోజు ఇక్కడ ఫిబ్రవరి 10వ తేదీ. మరి ముఖ్యంగా సార్ 2016 నుండి ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఒకప్పుడు మన పల్లెల్లో ఇక్కడ మానవునికి పౌష్టికరమైన ఆహారం ఇక్కడ పప్పు దినుసులు. అలాంటి పప్పు దినుసులు అంతరించిపోతున్నాయి. వీటిని కాపాడుకోవాలి. వీటిని మానవుని యొక్క ఆహారంలో ఇవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని సంరక్షించాలి. వీటిని ఇంకా అధికంగా ఉత్పత్తి చేయాలని చెప్పి 2016 నుండి ఐక్యరాజ్య సమితి ఈ యొక్క ఫిబ్రవరి 10ని అంతర్జాతీయ పప్పు దినుసుల యొక్క రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 2030 నాటికి ప్రపంచ దేశాలు 17 అంశాల ద్వారా సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న నేపథ్యంలో పప్పు దినుసులు కూడా ఒక ప్రధానమైన ఏజెండా అండి. రేపు మనకు అడిగితే ఈ మధ్యనే ఫిబ్రవరి 10-11 నాడు అంతర్జాతీయ ఏఐ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? మనకు అడిగితే 2025 ఫిబ్రవరి 10 నుండి 14 వరకు ఎన్నోవా ఏరో ఇండియా విమాన ప్రదర్శన కార్యక్రమం ఇది బెంగళూరులో నిర్వహించారు. ఓకే, ఆపరేషన్ డేవిల్ అంటూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఓకే, లేదా అంతర్జాతీయ పప్పు దినుసుల యొక్క రోజు యొక్క థీమ్ ఏంది? ఈ అంశాలపైన రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి.
మన యాప్లో మరిన్ని ఇంకా అంశాల ద్వారా మన యాప్ ఉంటుంది. జీకే అండ్ స్టాండర్డ్ జీకే, టోటల్ కరెంట్ అఫైర్స్, మొత్తం 25 టాపిక్స్ గురించి మనకి ఇక్కడ మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. మీరు కొనుగోలు చేసి సార్ టోటల్ అక్కడ మీకు ఎనఫ్ సార్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.